పల్నాడు జిల్లాలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇక నరసరావుపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలపైన వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆయన ప్రచార వాహనం స్క్రీన్ను ధ్వంసం చేశారు. ఇక రెంటిచింతల మండలం మచికల్లు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడిలో అయితే ధ్వంసమైనట్టు తెలుస్తోంది. అక్కడ పల్నాడులో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఫ్లెక్సీలకు సంబంధించి అదంతా కూడా అక్కడ ఒక ఉద్రిక్తత అయితే చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఏమైంది? పల్నాడులో ఈ ఉద్రిక్తత పరిస్థితులు ఎందుకు తలెత్తాయి? అసలు ఏం జరిగింది అక్కడ? పల్నాడు జిల్లా కొద్దాల నియోజకవర్గం మచ్చికల్లు గ్రామంలో గత రాత్రి ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి ప్రచార వాహనానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు వాటి వాహనాన్ని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. గత కొంతకాలంగా పల్నాడు జిల్లాలో తెలుగుదేశం అలానే వైసీపీ పార్టీ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆ ప్రచారాల్లో భాగంగానే తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి ప్రచార వాహనం గురజాల నియోజకవర్గంలో ప్రచారం చేస్తుంది. గురజాల నియోజకవర్గంలో మంచికల్లు గ్రామంలో గత రాత్రి 10:30-11 గంటల సమయంలో వాహనానికి సంబంధించినటువంటి ఎల్ఈడి స్క్రీన్స్ ను, ఫ్లెక్సీలను అలానే ముందు అద్దాలను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారంటూ కూడా ఆరోపణ చేశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఫిర్యాదు సేకరించి విచారణ చేపడుతున్నారు. అయితే పల్నాడు జిల్లాలో కొన్ని రోజులుగా ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగుతుంది. ఏ పార్టీ వారి మీద ఎవరు ఏ టైంన దాడి చేస్తారా ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితుంది. గతంలో మాచర్ల, గురజాల ఈ 2 నియోజకవర్గాల్లోనే ఇటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈ రోజు చూసుకున్నట్లయితే గురజాల నియోజకవర్గం మంచికల్లు గ్రామంలో జరిగినటువంటి ఈ దాడిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అలానే ఎంపీ వాహనానికి సంబంధించినటువంటి ఘటనపై ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షిస్తామంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే పిరికి పందుల చర్యగా ఇది భావిస్తున్నటువంటి పరిస్థితి అంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి. ప్రచార వాహనాలకు సంబంధించినటువంటి ఎల్ఈడీలు, ఫ్లెక్సీలు చించివేయటం అంటే గనక సిగ్గుచేటంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పల్నాడులో ఇటువంటి వాతావరణం లేకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాటు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. రైట్ శ్రీనివాస్, అలాగే వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు మరి? అంటే ఎందుకు ఈ ఉద్రిక్తతకు దాడి చేశారు అనేసి అని చెప్పి పోలీసులు కానీ ఇటు వీరు టీడీపీ వాళ్ళు కానీ అడుగుతుంటే మరి వైసీపీ వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు అసలు? ఈ ఘటనపై స్థానిక వైసీపీ నేతలు ఎవరు స్పందించలేదు. కానీ దానికి సంబంధించి చూసినట్లయితే కనుక ఘటన జరిగిన ప్రాంతము అక్కడ ఎవరెవరున్నారు ఏంటి అనేది విచారణ చేయాలని కూడా వాళ్ళు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఒకరికి ఒకరు అంటే ఇరు పార్టీలకు సంబంధించిన వారు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడో ఒకసారి జరిగినటువంటి ఘటనను జిల్లా అంతా కడతాం కాదు, అక్కడ జరిగినటువంటి దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా చూసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే తెలుగుదేశం అలానే వైసీపీ పార్టీకి సంబంధించి ప్రచార వాహనాలు హోరెత్తిస్తున్న పరిస్థితి అయితే కనుక పల్నాడులో ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.